ఈ వైసీపీ గవర్నమెంట్లో ఎవరైనా ఒక సబ్జెక్ట్ మీద ఒక 10 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేసి ధైర్యం ఉందా? మీరు చూశారు కదా ఎన్నో ఇంటర్వ్యూస్, మీరే ఎన్నో ఇంటర్వ్యూస్లో వాళ్ళు దొరికిపోయారని కూడా మీరు గమనించారు. ఒక 10 నిమిషాలు సార్ పలానా శాఖ గురించి పలానా నియోజకవర్గం గురించి మాట్లాడేటట్టు పెడితే ప్రెస్ మీట్ అది బాగుండేది. రోజా గారు కానీ అంబేద్కర్ కానీ ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం. ఈవెన్ ఇప్పుడు మాకు ఒక రోజా గారిని మీరు టార్గెట్ చేశారు కదా, ఎందుకు టార్గెట్ చేసాం? బీసీ గర్జనలు పెట్టేది, కాపు గర్జనలు పెట్టేది పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడానికి. రోజా గారు వాళ్ళ బాబున వాళ్ళ పాపన ఒక మాట అంటేనే, ఒక కారు గురించి అంటేనే ఏడ్చేస్తున్నారు రోజా గారు. మీ ఇంటర్వ్యూలోనే ఏడ్చేశారు ఆవిడ. నేను కారు కొన్నందుకు, కుమారస్వామి అన్న నన్ను హక్ చేసుకున్నందుకే నన్ను చీప్గా ట్రోల్స్ చేస్తున్నారు అని అన్నారు. సో అదే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉంటుంది కదా, అదే అఖిరానంద కూడా అట్లే బాధపడతాడు కదా, ఆద్య కూడా అలాగే బాధపడుతుంది కదా, అలాగే అన్న లెజ్వానా కూడా అట్లే బాధపడతారు కదా. సో అది మీ ఫ్యామిలీ ఎలాగో మా ఫ్యామిలీ కూడా అలాగే. నన్ను ఎన్ని ట్రోల్స్ చేయించారు, నా ఫొటోస్ మాఫింగ్ చేసి సైట్స్లో పెట్టినవి ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఇచ్చినవి ఉన్నాయి, అక్కడ ఎన్ని కాల్స్ ఎన్ని ఫొటోస్ మాఫింగ్ చేసి మేము ఎంత బాధపడ్డాం. రీసెంట్గా మా ప్రభుత్వంలో కూడా చేశారు, మా ఫొటోస్ మాఫింగ్ చేసి పెట్టారు. సో మేము కంప్లైంట్స్ ఇచ్చాం. అందరూ బాధితులమే, ఎవరు దాన్ని సమర్థించట్లేదు. కానీ నువ్వు చేసేటప్పుడు నీకు తప్పు కనపడినప్పుడు మేము నీ మీద అటాక్ చేసినప్పుడు అది తప్పు కనిపించకూడదు అంటాను నేను, రోజా గారికైనా ఎవరికైనా.